గాడు ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఎగ్గొట్టి రకరకాలుగా తేదీలు నిర్దేశిస్తూ ఈ తేదీకి ఇది చేస్తా, ఈ తేదీకి ఇది చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్దామనే ఆలోచనతోని ఇంకా కొన్ని మళ్ళా ప్రజలను మోసగించే పనులు చేస్తున్నాం. అందులో కొన్ని ఐటమ్స్ రైతు భరోసా ఇస్తామని మొత్తానికి మొత్తం ఇస్తామని చెప్పేసి 3 సీజన్లు ఈ బాకీ ఉంటే కేవలం 1 సీజన్ మాత్రమే రైతు భరోసా ఇస్తుంది. అందులో కూడా రైతులు పంటలు పెట్టలేదని చెప్పేసి కొన్ని సర్వే నంబర్లకు రైతు భరోసా ఇస్తారు. మన పటంచెల్లో కూడా ధర్నా చేయడం జరిగింది. నిన్ననే ధర్నా చేయడం జరిగింది. హరీష్ రావు గారు మా సంఘానికి నాయకులు అందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ నారాయణఖేడ్లో కూడా అట్లాంటి పరిస్థితి ఎంతో మందికి ఉన్నది. నాకే 2-3 ఫోన్ చేసి మాట్లాడినారు. తర్వాత అది బయటపడుతుంది. మా పార్టీ తరఫు నుంచి అందరికీ ప్రజలకు విజ్ఞప్తి ఇస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మోసము. ఒకవేళ 3 విడతల రైతు భరోసా కనుక వేస్తే గవర్నమెంట్ అప్పుడు మీరు కాంగ్రెస్ ఓటు వేయాలి. లేకపోతే మాకు మోసం చేసినావు, నువ్వు 1 విడత వేసినావు, ఇంకా 2 విడతలు ఎగ్గొట్టినావు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకు సరిగా కరెంటు వస్తుంది. రైతులకు కావాల్సింది వ్యవసాయానికి నీళ్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం ఆపేశారు. 8 చెరువులు శాంక్షన్ చేసి వాటికి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు అన్ని రిలీజ్ చేసిన